సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, రామ్ ప్రసాద్ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్ నమస్తే విష్ణు గారు. రామ్ ప్రసాద్ గారు, గత 4 సంవత్సరాలుగా మీరు ఇక్కడ కూర్చొని, నేను ఇక్కడ కూర్చొని మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు కానివ్వండి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు వారికి మనం ఒక ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం. అంటే ఈ పొదుపుకి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఒక అవేర్నెస్, ఒక ఎడ్యుకేషన్ క్రియేట్ చేస్తూ మనం ముందుకు సాగుతున్నాం. అండ్ ఈ ప్రయాణంలో మీరు చాలామంది క్లయింట్స్ని హ్యాండిల్ చేస్తుంటారు, చాలామందితో మాట్లాడుతుంటారు, వాళ్ళ సాధక బాధకాలు వింటూ ఉంటుంటారు కదా. అంటే ఇంత బిజీ టైంలో మీరు ఉంటారు. అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, మనం ఈ వీడియో షూట్ చేయడానికి కూడా ఒక 2-3 నెలల సమయం పడుతుంది. అంటే అక్టోబర్లోనో నవంబర్లోనో షూట్ పెట్టుకుందాము, ఒక మంచి కంటెంట్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా అది ఒక 2-3 నెలలకు పోస్ట్ పోన్ అవుతుంటుంది. చాలా బిజీగా ఉంటారు కాబట్టి, చాలా మంది క్లయింట్స్తో డీల్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు కాబట్టి, అంటే మీకు ఇంత చేస్తున్నారు కదా, అంటే మీకు బాగా సంతృప్తినిచ్చే అంశం అంటే ఏముంటుంది? ఇంతమందితో మాట్లాడుతుంటారు కదా, మీకు రెగ్యులర్గా ఓకే ఇవాళ ఈ విషయం పట్ల నాకు చాలా సంతోషం కలిగింది అని అనిపించే విషయాలు ఏముంటాయి మీకు? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ ప్రొఫెషన్లో ప్రతిరోజు లెర్నింగ్ ఉంటుంది. ఇది ఒక డిఫరెన్స్ ఏంటంటే, మనం ఇప్పుడు వీడియో చేయడానికి కంటెంట్ రాసుకోవట్లా, మన క్లయింట్స్ ఇచ్చిన అనుభవాన్ని, వాళ్ళ అనుభవాలను ఇక్కడ చెప్తున్నాం అంతే. వాళ్ళ సాధక బాధకాలు, వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ అంతే వాళ్ళే నాలెడ్జ్ ఇచ్చేది. మన వాళ్ళకి చెప్తున్నాం అనుకుంటాం, కానీ నిజానికి వాళ్ళు మనకు నేర్పిస్తారు. ఇప్పుడు ఒక ప్రొఫైల్లో మనం చూసిన ఇబ్బందిని గుర్తిస్తాం కాబట్టి ఇంకో ప్రొఫైల్లో మనకు దొరికిపోద్ది కదా, అలా చేస్తున్నాయి. అయితే దీంట్లో అచీవ్మెంట్స్ అంటే ప్రతిరోజు అచీవ్మెంట్ ఉంటుంది, ఏ రోజు కూడా డిస్సాటిస్ఫాక్షన్ ఉండదు. ఓకే, ఈరోజు అంటే 11 o'clock టీం చెప్తారు, సార్ ఇది పలానా హాస్పిటల్లో మన సో ఇన్సూరెన్స్లో ఇది ప్రీ అప్రూవల్ వచ్చింది సార్, ఇది 1.2 lakhs అయింది, ఇనిషియల్గా 30 lakhs వచ్చింది, 30,000 వచ్చింది సార్, 70,000 వచ్చింది సార్ ప్రీ అప్రూవల్, ఇది ఇష్యూ సార్ అని చెప్తారు. దట్ మేక్స్ మీ హ్యాపీ. మన క్లయింట్కి ఒక క్లెయిమ్ వచ్చింది, రాకపోతే మనం ఇంటర్వ్యూని అయిపోతాం. అవును, అంతే కదా. అలాగే కస్టమర్లు ఫోన్ చేస్తారు, సార్ మీరు అన్నట్టుగానే మీరు అన్నారు కదా సార్, 1 yearకి మించి మీరు ఆగరు, ఖచ్చితంగా ఇల్లు కొనాల్సి వస్తుంది, అలాగే అడ్వాన్స్ ఇచ్చాను సార్, కన్ఫర్మ్ అయింది సార్ మీరు చెప్పిందంటే. ఇట్లా చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి. అయితే చాలా డిఫరెంట్ కేసెస్ ఉంటాయి, కానీ చెప్పలేము అన్ని పబ్లిక్. చాలా చెప్పలేం, బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ ఏమున్నాయి అంటే, ఒక 49 years అతన్ని ఆఫీస్కి వస్తే మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేశాక ఐటీ సెక్టర్లో చేసే అతన్ని అదే రోజు రిజిగ్నేషన్ పెట్టించా. మనతో మాట్లాడి రిజిగ్నేషన్ పంపించాడు. ఆఫీస్లో కూర్చొని రిజిగ్నేషన్ సెండ్ చేసి కన్ఫర్మ్ చేశాడు, సార్ మీరు అన్నది కరెక్టే, నేను రిజైన్ చేశాను నా సర్వీస్కి, నోటీస్ పీరియడ్ సర్వ్ చేసి మళ్ళీ కలుద్దాం సార్ అన్నాడు. నేను చెప్పాను, నోటీస్ పీరియడ్ సార్ మీరు రిజైన్ చేస్తేనే మనం చేద్దాం సార్ ప్లానింగ్, దెర్ ఇస్ నో పాయింట్ మీకు ఫర్దర్ ప్లానింగ్కి. ఇంకా మీరు ఇన్వెస్ట్ చేసే స్టేజ్ కాదు, మీరు ఏం పట్టాలనే ప్రశ్న కాదు ఇక్కడ, మీరు ఇక్కడ నుంచి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఏం చేయాలని చెప్పా. ఎందుకంటే ఆయన కిడ్స్ లేరు, అయినా వాళ్ళ వైఫే, వర్క్ స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నాడు, 49 years ఏజ్, సివియర్ బీపీకి అది స్టార్ట్ అయిపోయింది. అతనికి నేను చూసినప్పుడు పేపర్ మీద ఆయనకున్న ఆస్తులు పెడితే, ఆయన ఆస్తులు ఆయన తినలేడు 95 ఏళ్ళు బ్రతికితే కూడా, అనుకున్నట్టుగా బ్రతితే. ఇంకా దేని కొరకు చేయాలి? దానికి సమాధానం ఉందా మీ దగ్గర? లేదు కదా. నేను మీరు రిజైన్ చేయండి అని చెప్పా. సార్ ఈ క్లారిటీ లేదు సార్, ఈ క్లారిటీ ఏం కావాలి నీకేం క్లారిటీ కావాలన్నా రిజైన్ చేశాడు ఆయన. ఇంకా చాలా టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా రిజైన్లు, VRSలు చేపించాం మనం. అవన్నీ అచీవ్మెంట్స్. ఒకసారి ఒక అతను ఈజ్ చార్టెడ్ అకౌంటెంట్, వాళ్ళ ఫాదర్ లోకో పైలట్ రైల్వే. అసలు ఆయన ఎప్పుడు సెలవు పెట్టంట. వాళ్ళ వైఫ్ హాస్పిటల్ అయినా కండిషన్ ఎలా ఉందన్నా సెలవు పెట్టడు. ఆ ఎన్ లీవ్స్ అయ్యే 300 above ఎన్నో ఉన్నాయి, ఎన్ లీవ్స్ అంటారు. అసలు ఎప్పుడు సెలవు పెట్టడు. వాళ్ళ అబ్బాయి అపాయింట్మెంట్ తీసుకొని మన దగ్గర ముందే వచ్చాడు. వాళ్ళ ఫాదర్ 3 o'clock వస్తాడు, ఈయన ముందే వచ్చాడు. వచ్చి, సార్ ఇలా మా ఫాదర్ వస్తారు, ఆయన మీ వీడియోలు చూశారంట సార్, నేను చాలా సంపాదిస్తున్నాను సార్, నేను చార్టెడ్ అకౌంటెంట్గా మంచి ప్రాక్టీసింగ్ CA, నేను ఆయన్ని జాబ్ మానేయమంటే నేను మానేను అంటాడు సార్. ఇంకెందుకు, ఎవరి కోసం చేస్తున్నారు నాన్న, ఇంత చేశారు కదా, ఇంకా చెల్లి పెళ్ళి అయిపోయింది,
నా పెళ్ళి అలాగే పెద్ద ప్రాబ్లం కాదు కదా, ఇంక ఎప్పుడైనా మానేయండి, ఇంకా 6 years సర్వీస్ ఉంది ఆయనకి అంటే మానేయట్లేదు సార్. ఒక మాట అన్నాడు సార్, నువ్వు ఆ రామప్రసాద్ గారి దగ్గర తీసుకెళ్ళి ఆయన చెప్తే మానేస్తా అన్నాడు సార్, మీరు దయచేసి నాకు అది చెప్పండి, అది ఒక్క మాట చెప్పండి. అలా చెప్తాను సార్ అంటే, సార్ మీరంతా మీరు మీ స్టైల్లో మీరు రివ్యూ చేశాకే చెప్పండి సార్, నాకు తెలిసి మీరు చెప్తారు అనుకున్నా సార్ అన్నాడు. ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆయన వాళ్ళ అబ్బాయి వచ్చారు. ఆయన ఎప్పుడు ఫస్ట్ టైం సెలవు పెట్టాడు, వాళ్ళ వైఫ్ హాస్పిటల్లో కూడా సెలవు పెట్టలేదంట. వచ్చాడు. ఆశ్చర్యం వేసింది నాకు, ఇట్లా ఉంటారా అని. వచ్చి కూర్చున్నాడు. కూర్చొని ఇంకా వాళ్ళ అబ్బాయి చెప్పాడు, సార్ చెప్పండి సార్ అంటే, ఏం లేదు సార్, ఇప్పుడు రిజైన్ చేస్తే మనకి 60 లక్షలు వస్తుంది సార్ ఫైనల్ బెనిఫిట్, అదే సర్వీస్ చేస్తే 90 లక్షలు వస్తుంది అండ్ ఇప్పుడు నా శాలరీ ఎంత, నేను రిజైన్ చేస్తే పెన్షన్ నాకు ఎంత వస్తుంది అన్నాడు. నో లాజిక్ కాదు సార్, ఇప్పుడు రిజైన్ చేసి వచ్చిన డబ్బులు బ్యాంక్లో ఎప్పుడు చేస్తే కూడా మీకు అప్పటికల్లా మీరు అనుకున్నది వచ్చేస్తుంది ఇంచుమించుగా. ఈ పని చేస్తే వచ్చే జీతం అంతా పని చేయకపోయినా దాంట్లో ఆల్మోస్ట్ 60% మీకు పెన్షన్ వస్తున్నప్పుడు ఇంకా చేసేంత సాధిస్తారు సార్. కూతురు కొడుకు పుట్టాడు అది చెప్పాడు. వెళ్ళి వాడితే ఆడుకోక ఇంకా వెళ్ళి ఏం చేస్తారు సార్, ఇంకెన్నాళ్ళు పని చేస్తారు, ఇప్పుడు దాకా చేశారు అందరు సెటిల్ కదా, కూతురు పెళ్ళి అయిపోయింది, కొడుకు సెటిల్, ఇప్పుడు కాస్త ఆరోగ్యంగా ఉన్నారు, మీరు ఇప్పుడు కాదు ఎప్పుడు సార్ మీరు చేస్తారు, అసలు అర్థం ఉండాలి కదా సార్ అన్న. సరే సార్ చాలు సార్ రిజైన్ చేస్తున్నాను సార్ అని చెప్పేశాడు ఆయన. ఇంకా అసలు వినలేదని ఇంకా అక్కడతో ఆపేశాడు. ఓకే మీరు చెప్పారు కదా సార్ చేస్తున్నాను సార్ అన్నాడు. దట్ మేడ్ మీ వెరీ హ్యాపీ. అంటే ఆయనకి మనం ఏం చేయలే, ఎప్పుడు ఏం చెప్పలా, మన సలహా ఇలా చూసిన ఇలా ఆయన ఏం ₹1 ఎక్కడ పెట్టి ఏం చెప్పలా. బట్ ఆ ఒక్క దాంతో ఈగాడి లాజిక్ పట్టుకున్నాడు ఆయన. చేస్తాను సార్ అన్నాడు. చాలా అలా కోకోళ్ళు ఉన్నాయి. కోకోళ్ళు అంటే కోకోళ్ళు. సరే రీసెంట్గా బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే 2023 ఏప్రిల్లో ఒక అతను వచ్చారు, రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్. ఆయనకి రిటైర్మెంట్ బెనిఫిట్ అరౌండ్ 1 crore వస్తుంది, 1 crore వస్తుంది, 64,000 పెన్షన్ వస్తుంది. ఓకే, ₹1 కోటి లంసం వస్తుంది ఫైనల్ ఏదో అంతా ఆవిని కలిపి. ఇంకా అక్కడ నుంచి మంత్లీ ఒక 64,000 పెన్షన్ వస్తుంది. వచ్చి రామప్రసాద్ గారు నాకు ఇట్లా రిటైర్ అవుతున్నా, ఇది నాకు వస్తే లంసం అమౌంట్ ₹1 కోటి పెన్షన్ వస్తుంది, అసలు ఇక్కడ నుంచి నేను డబ్బులతో ఏం చేయాలో చెప్పను. నేను అన్నా సార్ మీరు జీవితకాల సంపాదన మీరు ఏం చేయాలని కూడా చేయండి సార్, నేను చెప్పడం సార్ అన్న. పిల్లలిద్దరు సెటిల్, కూతురు కొడుకు సెటిల్, ఆల్ ఐటీ. కూతురు వాళ్ళ వైఫ్ జాబ్ చేయదు, ఆమె ఏదో హౌస్లో ఏదో బిజినెస్ చేసుకుంటుంది, అందరు సెటిల్, అందరు మంచి సార్ వీళ్ళు. ఇంకేంటి సార్ జీవితానికి నచ్చింది చేసుకోండి సార్ అన్న, నచ్చింది చేసుకోండి సార్, మందేస్తారన్న, చాలా అకేషనల్ సార్ అన్న, రెగ్యులర్ ఏంటి సార్ అన్న, మంచి స్కాచ్ తెచ్చుకోండి సార్, సింగిల్ మాల్ట్ ఏంటి సార్ అన్న. హే లేదు సార్ మనకి పిల్లలు సార్ అన్న. సరే చెప్పండి సార్ మరి ఏంటి ఎక్కడ ఉంటారన్న, రైల్వే క్వార్టర్స్ నుంచి బయటకు వచ్చారు సార్ ఇప్పుడు మనం అన్నాడు. మరి ఇల్లు ఉందంటే లేదన్నాడు. ఇల్లు కొనుక్కోండి సార్ అన్న. హే తప్పు సార్, మీ వీడియో చూస్తే నేను ఇల్లు కొనుక్కోవడం డిసైడ్ సార్, అట్లా అనకండి సార్, నేను అందరు ఇల్లు కొనమని చెప్తా, ఎప్పుడు ఇల్లు కొనొద్దని చెప్పండి. లేదు సార్ నేను అర్థం చేసుకున్నా ఇల్లు నేను కొన్న సార్ అన్నాడు. మరి కొనకపోతే ₹1 కోటి ఏం చేస్తారు సార్ అన్న, ఇప్పుడు ఏం చేయాలో మీరు చెప్పండి సార్ అన్నాడు. ఏం చేయాలో మీరు చెప్పండి సార్ అన్నాడు. అయితే ఇల్లు కొనుక్కొని ఎంజాయ్ చేయమని చెప్తాను సార్ అంటే, అస్సలు కొనను సార్, ఇప్పుడు నా కూతురు కొడుకు సార్ ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటారు, అది నాకు అతిపెద్ద ఆనందం ఏంటి నా లైఫ్లో అంటే, నా కూతురు కొడుకు రోజు కలుసుకుంటారు, పిల్లలు పుట్టాక కూడా. మా ఫ్రెండ్స్లో ఎవ్వరు నమ్మడు, అందరూ ఆశ్చర్యపోతారు నా కూతుర్ని కొడుకుని చూస్తే, ఏంట్రా వాళ్ళిద్దరు అన్న చెల్లెలు అట్లా కలిసి తిరుగుతారని. అంత చక్కగా ఉంటుంది వాళ్ళ కుటుంబంలో. నా కొడుకు 2 పిల్లలు, కూతురికి ఒక్కళ్ళే. ఓకే, నేను వెళ్ళమంటే మా అల్లుడి గారు ఒకళ్ళు చాలంటాడు. ఇక మనం ఇంకంతకి ప్రెజర్ చేయకూడదు కదా సార్. అది ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే, వాళ్ళిద్దరూ ఇక్కడే ఉంటారు సికింద్రాబాద్ దగ్గరలో ఎక్కడో, వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఇల్లు రెంట్ తీసుకుంటాను సార్. వాళ్ళిద్దరు పిల్లలు నా దగ్గర వస్తే వాళ్ళ పనులకు వెళ్ళిపోతే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, నేను మా ఆవిడ పిల్లల్ని చూసుకుంటాం. ఇప్పుడు సొంత ఇల్లు ఉంటే వాళ్ళు మారితే నేను మారలేను కదా. ఇప్పుడు దేవుడి దేవాళ్ళు ఈ రోజు వరకు కూడా వాళ్ళిద్దరు ఒకే ఏరియాలో ఉండగలుగుతున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో నేను ఉంటాను. ఇప్పుడు నాకు అటు ఇటు ఉంటారు, కుడి పక్కన ఒకళ్ళు ఎడం పక్కన ఒకళ్ళు, నేను మధ్యలో ఉంటా. వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా తీసుకొచ్చి పిల్లలు నా దగ్గర వస్తే వెళ్ళిపోతున్నారు. అది కన్ను చేస్తే చాలు సార్, నేను అదే చేస్తే కానీ సొంత ఇల్లు కొనే తప్పు నేను చెయ్యను సార్ అన్నాడు. దానికి ఎమోషనల్ కొనాలంటే కొనమని చెప్తాం, అన్నిసార్లు ఫైనాన్స్ నడదు, నేను కొనను సార్ అన్నాడు. పర్ఫెక్ట్ సార్, మరి ఇంకేంటి సార్ అన్న. ఇప్పుడు ఈ ₹1 కోటి ఏం చేయాలి చెప్పండి సార్ అన్నాడు ఆయన. 2023 ఏప్రిల్ అయింది డిస్కషన్. సరే సార్ ఒకటి మీరు చెప్తే నేను చేస్తాను, నేను ఒకటి చెప్తాను సార్ సలహా, మీ ఇష్టం మీరు పాటించండి చెప్పండి. ఈ ₹1 కోటి మనం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేద్దాం సార్ అన్న. ఒకనా ఓకే సార్ నాకు తెలుసు సార్ మ్యూచువల్ ఫండ్స్ అన్నాడు. మా మ్యూచువల్ ఫండ్ తలలో ఎవరు లేదండి సార్, అదే పెద్ద ప్రాబ్లం. కానీ మరి ఎలా పెడదాం సార్ అన్నాడు. ఇవన్నీ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్లో పెడదాం సార్, ఈక్విటీ ఫండ్స్ వద్దు, హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్. ఓకే, ఈ ₹1 కోటి పెడదాం. పెట్టాక ఏం చేద్దాం సార్ అన్నాడు. మనం ఏం చేద్దామంటే ఎవ్రీ ఇయర్ ఈ ₹1 కోటి పెరిగిందని తుంచేద్దాం. మన టార్గెట్ ఏంటంటే దీన్ని పెరగనివ్వద్దు, తుంచేయటం. లెట్స్ కట్ ది ప్రాఫిట్ అన్న.
అంటే ఏంటి సార్ అన్నాడు. ఇప్పుడు మే 1కి ఏప్రిల్లో పెడుతున్నాం, ఈ మే 1కి పెట్టాం, నెక్స్ట్ ఇయర్ మే 1కి ఒకవేళ అమౌంట్ పెరిగిందని తీసేద్దాం, తీసినాక ఏం చేయాలో కూడా మీరే చెప్పండి సార్ అని. నాకేం అవసరాలు ఉండవుగా, నా 64,000 ఎక్కువ, నాకు ఏం చేయాలో కూడా చెప్పండి సార్ అని. నేను అన్నా ఆ వచ్చిన డబ్బును తీసుకొని నీ కూతురు పిల్లలు అల్లుడు, కొడుకు పిల్లలు కోడలు అందరిని తీసుకొని ఒక ఇంటర్నేషనల్ వెకేషన్కి వెళ్ళండి సార్ మేలో అన్న. స్పాన్సర్ చేస్తాంటే రానంటాడు అల్లుడు కదా, ఇంటర్నేషనల్ వెకేషన్ ఉంటా వద్దంటాడా, వెళ్ళండి సార్ అన్న. సార్ నాకు ఆశ్చర్యం వేస్తుంది, మీరు మేలో ఎందుకు చెప్పారు సార్ అన్నాడు. మే అని ఎందుకు చెప్పారు ప్రత్యేకించి మీరు అన్నాడు. మే అయితే పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఉంటాయి కదా, సెలవులు ఉంటాయి కదా, అదే రైట్ టైం సార్ అన్న. కాదు సార్, మీరు మే అన్నారు కానీ నిజానికి మేలో 1st నుంచి 12th లోపు మా ఇద్దరు పిల్లల పెళ్లి రోజులు, మా వైఫ్ బర్త్డే, మా కోడలు బర్త్డే వస్తాయి సార్. 4 కేకులు కట్ చేసుకోవచ్చు సార్ మీరు అన్నట్టుగా, చాలా బాగుంటుంది సార్, మీరు కట్ చెప్పారు సార్, నేను చేస్తాను సార్ అన్నాడు. దాని సార్ అని పెట్టించాం. ఆ ₹1,00,00,000 ఇట్లు పెట్టానంటే ఒక మల్టీ అసెట్ ఫండ్, ఒక డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్, ఒక అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్, ఇలా పెట్టా. 4 ఫండ్స్లో పెట్టా. డైనమిక్ అసెట్ అలొకేషన్, మల్టీ అసెట్, బ్యాలెన్స్ అడ్వాంటేజ్, అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ పెట్టా. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈ కేటగిరీ నిఫ్టీ 50 కన్నా బెటర్ ఇస్తుంది, ఈక్విటీ ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది ఆల్ ద టైమ్. అది నా పర్సనల్ గట్ ఫీల్. పెట్టా. మన గుడ్ లక్ ఏంటంటే ఈ 4 ఫండ్లు 2023లో పెడితే 2024 మేకి ఒక ఫండ్ 56% రిటర్న్ ఇచ్చింది, ఒకటి 36 ఇచ్చింది, అన్ని ఇచ్చినాయి. నిఫ్టీ 50 కన్నా చాలా ఎక్కువ ఇచ్చినాయి. 1 crore కాస్త చెప్తే నంబర్ కానీ 1,39 lakhs అయిపోయింది సార్ వితిన్ బై మేకి. జస్ట్ 12 months అంతే. 12 monthsలో అందరూ అయిపోయింది. ఏ ఫండ్ చూసినా తెలిసిపోతాయి. ఇక్కడ మన టాలెంట్ ఏం లేదు అక్కడ, అది మార్కెట్ ఇచ్చింది, మనం ఇచ్చింది కాదు. ఇప్పుడు ఆయన వచ్చి కూర్చున్నాడు ఆఫీస్లో యాజ్ పర్ అగ్రిమెంట్. మీరు అన్నారు కదా సార్ తీసేద్దాం అంటాడు ఆయన. ఇంత తీసి ఏం చేస్తారు సార్ అన్న, ఇంకా తగ్గించి చెప్తున్నా మీకు నిజానికి. ఇంత తీసి ఏం చేస్తారు సార్ అన్న, మీరు చెప్పిందే చేద్దాం సార్ అన్నాడు. కూడా ఏంటి సార్ అని రిడక్షన్ కొట్టిపించాడు. సింగపూర్ వెళ్ళారు మొత్తం 9 days వెళ్ళారు, 12 days వెళ్ళకుండా 9 days ఎంత వెళ్ళి వచ్చారు. కానీ 12 lakhs నుంచి ఖర్చు కాలేదు సార్. ఇంకా డబ్బు మిగిలింది, చాలా ఎక్కువ మిగిలింది. 28-29 మిగిలింది. ఇంకా మిగిలితే మళ్ళీ వచ్చాడు ఆఫీస్కి. సార్ ఇప్పుడు చెప్పండి దీని ఏం చెప్తాడు సార్, మీరు నా దగ్గర రావద్దు సార్, ఏమైనా చేసుకోండి సార్ అన్న. అలా కాదు సార్, మీరు సరిగా ఏదో ఒకటి చెప్తాను వచ్చా, మీరు నన్ను డిసప్పాయింట్ చేయొద్దు రామప్రసాద్ గారు, మీరు చెప్పండి నేను చేస్తా అన్నాడు. సరే సార్ ఏం చేయాలి ఏంటి సార్, ఏదో ఒకటి చేయొచ్చు అంటే, లేదు సార్ మళ్ళీ ఇన్వెస్ట్ చేయనా మ్యూచువల్ ఫండ్స్ అన్నాడు. అరే మనకు ఒక అగ్రిమెంట్ ఉంది కదా, ఇన్వెస్ట్ చేయకూడదు ఇంకా, అంతా మన డిజిన్వెస్ట్మెంట్ మోడీ గారు స్టార్ట్ చేయి, తీసేయటమే పెట్టవద్దని చెప్పిన. అరే ఏందిరా అని నేను కూడా ఆలోచించిన. సరే సార్ ఒక మాట చెప్తాను మీరు ఆలోచించండి చెప్పండి అన్నాడు. ఇక్కడ నుంచి మీ 3 ఉన్నారు కదా మన వాళ్ళు, ముగ్గురిది కంప్లీట్ స్కూల్ ఫీజు మీరే కట్టండి. ఈ రోజు డిక్లేర్ చేయండి, ఈవినింగ్ డిన్నర్కి పిలిచి కొడుకుని కూతుర్ని డిక్లేర్. అరే మీకు చేతనైన స్కూల్లో వేసుకోండి, మొత్తం ఫీజు నేను కడతా. అప్పుడు నో చెప్తాడా కట్టండి సార్, ఎంత అవుద్ది ఫీజు అన్న. వాళ్ళు గట్టిగా సార్ ముగ్గురిది కలిపి 5 లక్షల దాకా అయింది సార్ సంవత్సరానికి. నీ దగ్గర 28 లక్షలు ఉంటే 5 లక్షల సంవత్సరానికి నీకు ఆ దగ్గర ఆల్రెడీ నెక్స్ట్ 4-5 years ఉంది, ఈ లోపు పెరగదా? కదా, ఇంకా దానికంటే గొప్ప గిఫ్ట్ మీరు ఇచ్చేది ఏముండదు సార్. సార్ అద్భుతం చెప్పారు సార్, అసలు మీరు మీ వయసుకి మీరు చెప్పిన దానికి అది సంబంధం లేదు సార్, అసలు ఇంట్లో ఆలోచించలేదు సార్, ఆ పని చేస్తా సార్ అన్నాడు. అయితే ఇక నా పాయింట్ ఏంటంటే ఆ ₹1,00,00,000 కనుక చేరే 50 లక్షలు వేస్తే దీనికి ఏం రెస్పెక్ట్ ఉండేది కాదు, మాకు కాదు ఎవరికి ఇస్తారు అంటారు. కానీ ఇప్పుడు నీ అల్లుడిని నేను సింగపూర్ తీసుకెళ్తున్నా, నెక్స్ట్ ఇయర్ నిన్ను ఇక్కడ తీసుకెళ్తున్నా, నెక్స్ట్ ఇయర్ ఆస్ట్రేలియా ప్లాన్ చేస్తున్నా, యూరోప్ ప్లాన్ చేస్తున్నాం అంటే ఆడ ఎక్సైట్మెంట్ ఎట్లా ఉంటుంది నెక్స్ట్ 1 year? మామగారి ముందు కాలు దాడిస్తాడా? దాడించరు కదా, ఎందుకంటే వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు, నువ్వు ఎఫర్ట్ చేయగలవు, నీ ఫ్యామిలీ ఇంకా క్లోజ్నెస్ పెరుగుతుంది కదా. అది అసలు నీ పిల్లల ఫీజులు మీ మామగారు కడితే నీకు ఎలా ఉంటుంది సార్ ఎవరికైనా? అంతే కదా. అరే ఏ స్కూల్ వేసినా కడతారు అంటే ఎలా ఉంటుంది? హ్యాపీగా వీళ్ళ జీతాలు మిగిలిపోతాయి, వీళ్ళ ఖర్చులు మిగిలిపోయినట్టే కదా, సంవత్సరానికి 2-3 లక్షలు. ఎంత ఆనందం ఉంది దాంట్లో. నేను అదే అంట, ఎవరికైనా మీరు స్పాన్సర్ చేస్తే వాళ్ళ ఎడ్యుకేషన్కే స్పాన్సర్ చేయండి అంట. పనామకి పైసలు ఇస్తే కూడా పిల్లలకి బుక్స్ బట్టలు కొనేవాడి ఆమెకి ఇవ్వద్దంట. ఆమెకి ఇచ్చే వాళ్ళు ఆయన లాక్కుంటే మనం ఏం చేయలేం కదా సార్, సాయంత్రానికి అయిపోతాయి కదా. అదే నేను చెప్తా, మీరు మీ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇది గుడ్ స్ట్రాటజీ. డబ్బులు పెంచాల్సిన అవసరం లేదు కదా, దాన్ని సరైన పనికి ఖర్చు పెట్టండి. మన వాళ్ళని చదివించండి, ఇంకేం కావాలి సార్? అంతే కదా వాళ్ళ పేరెంట్స్ ఎంత రిలాక్స్ అవుతారు. ఇప్పుడు అంతా ఎక్కడ కలిసిన అమ్మో చదువులు ఫీజులు కట్టలేకపోతున్నాడు, అసలు నీకు అదని హక్కే ఇంక లేదు కదా, అవకాశం లేదు. మీ మామగారు కడితే ఇంకెలా ఉంటుంది కదా.
కోడలు ఎలా చూస్తుంది మామని, ఎలా చూస్తుంది? మహారాజులాగా చూసుకుంటారు హ్యాపీగా. కానీ అదే 50 లక్షలు కొడుకు చేతిలో కాకుండా కోడల చేతిలో ఒకసారి పెట్టి నాకు రిటైర్మెంట్ డబ్బులు వచ్చిందేమో తీసుకుంటే ఉంటుందా మీకు? అది ఏమన్నా ఉంటుందా? మాకు కాదు అడిగిస్తాడు, అడిగిస్తాడు ఇప్పుడు. అది కాదు సార్ లైఫ్. ఇది ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే డబ్బు పెంచడమే కాదు సార్, ఉన్న డబ్బుని అద్భుతంగా వాడుకోవటం సార్. చాలా ప్రొఫైల్స్ వాళ్ళు వచ్చాక వాళ్ళున్న స్ట్రెస్ లెవెల్కి వాళ్ళకున్న అసెట్స్కి మ్యాచ్ కాదు సార్. వాడుకున్న ఆస్తులే ఎక్కువ సార్. కరెక్ట్గా లెక్కేస్తే ఆయన ఆస్తులే ఆయన అయిపోయాక కూడా ఆయన ఆస్తులు మిగిలిపోతాయి. ఈ రోజున తింటే మొదలేస్తే ఆస్తులు తినలేడు. ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకోక లేని టెన్షన్స్ గురవుతూ ఉంటారు. నాకు సరిపోద్దా లేదా, మా పిల్లల ఎడ్యుకేషన్కి ఇంత ఇద్ది, అమ్మో ఆయన 30 లక్షలు ఫీజు కట్టాడంట 4 ఇయర్స్కి, మనం అంత కట్టగలమా, మా పాప మెడిసిన్ అంటాను సార్, ఫ్రీ సీట్ రాకపోతే క్యాట్ బి అయితే కట్టగలనా సార్ అంటాడు. చాలా ఉంది డబ్బులు చాలామంది దగ్గర, అందరి దగ్గర చెప్పట్లేదు. కానీ ప్రతి 10 మందిలో అట్లీస్ట్ మిడిల్ క్లాస్ అనుకునే వాళ్ళు కూడా 5కి సరిగా వాళ్ళకు ఉన్నదాన్ని మేనేజ్ చేస్తే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ సరిపడే డబ్బులు ఉన్నాయి సార్. ఆ విషయాన్ని అర్థం చేసుకోరు. ఇలా కోకొల్లలు సార్. ఒక ఆమె వచ్చారు రిటైర్డ్ అంటే పెద్ద ఆమె రిటైర్డ్ కాదు, పెన్షనర్. ఆవిడ డ్రీమ్ ఏంటంటే బిజినెస్ క్లాస్లో యూఎస్ వెళ్ళాలని ఫ్రీక్వెంట్గా తిరుగుతూ ఉంటారు. నేను వెళ్ళగలనని అడిగారు. ఇంకా వెళ్ళకపోతే దానికన్నా పెద్ద తప్పు మీరు చేస్తుంది లేదు, యూ స్టార్ట్ ట్రావెలింగ్ ఇన్ బిజినెస్ క్లాస్ అని చెప్పాను. ఒక ఆవిడ వచ్చారు, నేను మా ఊర్లో గుడికి పంతులు గారిని కళ్యాణానికి నేను డబ్బులు ఇవ్వదలుచుకున్నాను సార్ అన్న. ఇచ్చేద్దాం. ఎస్డబ్ల్యూపీ నుంచి అక్కడ ఆ గుడి నిర్వహణకు అంతా ఏమో డబ్బులు ఇస్తుంది. ఎంత హ్యాపీనెస్ ఆమెకి. ఇంకొక ఆవిడేమో మన కలిసాక ఓన్లీ బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేస్తుంది. ఒక కప్పులు కూడా బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేస్తున్నారు. మీ మామగారు బిజినెస్ క్లాస్లో మీ ఇంటికి వస్తే యూఎస్లో అల్లుగారు లెగసి నిలబడాల్సిందే కదా. ఇలా కోకోలేదు సార్. 1 కాదు 2 కాదు సార్. మనతో ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళు అంటే వాళ్ళ ఫాదర్ మ్యూచువల్ ఫండ్స్లో పెడతానంటే పెట్టొద్దు, అది రిస్క్ అని చెప్పిన ఆవిడ అది పెట్టి వాళ్ళ ఫాదర్ అనుభవిస్తున్న ఈ జీవితాన్ని చూసి ఫోన్ చేసి సారీ చెప్పారు. సార్ నేను మీరు చెప్పినప్పుడు నేను మా బాధతో గొడవ పెట్టుకున్నాను సార్, ఇంకొక ఇల్లు కొనొచ్చు కదా, ఎందుకు ఈ మ్యూచువల్ ఫండ్స్ నమ్ముకుంటా పోతాయని. 6 years బ్యాక్ ఇది. ఈరోజు ఆయన పెట్టిన డబ్బు చాలా ఎక్కువ, రెట్టింపు కన్నా ఎక్కువైంది. నేను నెలకు 60,000 తీసుకోండి సార్ పెన్షన్ అని చెప్తే 60,000 నాకు ఎందుకు సార్, నాకు 30 ఏళ్ళకి మించి అవ్వదు సార్ అన్నాడు ఆయన. వాళ్ళ ఇంట్లో కూర్చొని అప్పుడు 2016-17లో అంత అవ్వదు సార్. అవన్నీ ఉండదు సార్, ఖర్చు పెడితే ఎంత అయిపోద్ది, మీరు భలేగా ఉన్నారు, మీరు ఖర్చు పెట్టాలని చెప్పా. ఎలా పెడతా చెప్పండి సార్ అన్నాడు. బయటకు వెళ్ళను, వాకింగ్ చేస్తా లోనే, ఇంకెలా అవుతుంది సార్ నాకు ఖర్చు అన్నాడు. ఆ షూ డోర్ దగ్గర షూస్ ఉన్నాయి, వాకింగ్ షూ. ఎంత సార్ షూ అన్నా, 1199 1099 అని చెప్పాడు బాటా షూ. అది పక్కన పడేసి 10,000 రూపాయల షూ గురించి ఉండే ఎట్లుంటుంది కంఫర్ట్ మీకు రేపు. మీకు ఎఫర్టబుల్ ఉన్నప్పుడు ఎందుకు మీరు అదే కదా 60,000 అలా ఖర్చు పెడతారంటే. అన్నిటికీ ఖర్చు పెట్టు, ట్రావెల్ చెయ్యి, గిఫ్ట్స్ ఇవ్వు, చార్టీలు చెయ్యి, అది నీ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది కదా. పిల్లల బాధ్యతలు అయిపోయినాయి, ఇంకా నీ దగ్గర ఉన్నాయి, ఏం చేస్తావు? ఎడ్యుకేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నావు, పిల్లలు సెటిల్ అయిపోయారు, వాళ్ళ మీద ఆధారపడవద్దు, మంచి లైఫ్ లీడ్ చేయి. ఒక ఆవిడ మన మాటలు నమ్మి, అంటే మనం ఇచ్చిన ప్లానింగ్కి కరెక్ట్ చెప్పారు సార్ అని కొడుకు దగ్గరికి వెళ్తూ 4 కేజీలు సిల్వర్ ప్లేట్స్, స్పూన్లు, గ్లాసులు అన్నీ కొనుక్కొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి కోడలు బర్త్డేకి టేబుల్ మీద పెట్టేసింది. ఈ 4 కేజీలు సిల్వర్ ఐటమ్స్ కొనుక్కెళ్ళి డైనింగ్ టేబుల్ మీద పెట్టి కోడలు బర్త్డేకి, అమ్మ ఈరోజు మీ బర్త్డే, ఈ రోజు నుంచి మీరు ఫ్రైడేలు కానీ బర్త్డేలు సెలబ్రేషన్స్కి అంతా సిల్వర్ సెట్ వాడండి అమ్మ అని ఇచ్చిందంట. ఎలా ఉంటుంది సార్ అచీవ్మెంట్? అంతకు మించి మంచి అత్తగారు ఉంటారు. ఆమె నాకు ఇన్స్పిరేషన్. తర్వాత నేను కొనుక్కున్నా. మీరు చెప్పిందే సార్ అంటది, నేనెక్కడ చెప్పా, అంత బుర్ర నాకు లేదు. లేదు సార్ మీరు చెప్పిన దాంట్లోనే సార్, వస్తు రూపంలో ఇవ్వాలి సార్ విలువ ఉండాలంటే, ధనం రూపంలో విలువ ఉండదు సార్, మీరు చెప్పింది కరెక్ట్ సార్ అన్నాడు ఆవిడ నుంచి చాలా నేర్చుకున్నాం. చాలా మందిని వెకేషన్ పంపిస్తాం మనం కూడా కప్పులు వెళ్ళొచ్చారు. ఇప్పుడు అవన్నీ ఎందుకని IRCTCలో బుక్ చేసుకుని వెళ్ళిపోయారు. IRCTCలో ఉన్నాయంట ప్యాకేజీలు, వాళ్ళు బ్యాంక్ అకౌంట్ వెళ్ళొచ్చారు. మలేషియా, సింగపూర్ అన్నీ ఉన్నాయి, IRCTC వెబ్సైట్లో ఉన్నాయి. మనం ప్రమోట్ చేయట్లా. ఇలా చాలా అచీవ్మెంట్స్. వాళ్ళు అది వెళ్ళొచ్చాక ఆనందాన్ని షేర్ చేస్తారు మనతో. కలవడానికి వస్తారు ఉదయాన్నే 10 o'clock 10:30కి, సార్ వెళ్ళొచ్చావని, సరే చేశాను, బర్త్డే చేశాను, పెళ్లి చేశాను, ఇల్లు కొన్నాను, ఇంకా చాలా సార్. ఒక రోజు మాట్లాడగలుగుతాను నేను ఈ అచీవ్మెంట్స్ మీద. ఒక రోజు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఓన్లీ హ్యాపీనెస్ కాదు, డబ్బు కూడా వస్తుంది, అదని చెప్పట్లా. హ్యాపీనెస్ ఒకటే కాదు, అన్నీ వస్తాయి. కానీ ఇది ఇస్ ఎ గుడ్ థింగ్. అంటే మన వాళ్ళు ఒకరు నవ్వుతున్నారు, ఒక ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయగలిగాం, వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు వస్తాయి. ఇట్స్ ఎ గ్రేట్ ప్రొఫెషన్ టు బీ ఇన్. రైట్ సార్, థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. గత 4 సంవత్సరాలుగా మీ ప్రయాణం ఎలా సాగుతుంది,
ఎటువంటి క్లయింట్స్ని డీల్ చేస్తుంటారు? అంటే మీరు డీల్ చేస్తున్న క్లయింట్స్ నుంచే మీరు ఎటువంటి పాఠాలు, నూతన పాఠాలు, కొత్త కొత్త గుణపాఠాలు నేర్చుకుంటుంటారు, తర్వాత కొత్త విషయాలు నేర్చుకుంటుంటారు, అండ్ తర్వాత మీరు చేస్తున్న ఫైనాన్షియల్ ప్లానింగ్ వల్ల ఎవరెవరు ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ఇటువంటి విషయాల గురించి చాలా చక్కగా చాలా సంతోషంగా మీరు షేర్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ అండి, థ్యాంక్స్.